కీర్తనలు 98వ అధ్యాయం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసినాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసినది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసినాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచినాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి, సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. ఇది ఈ కీర్తనల పుస్తకంలో మనం చాలా చోట్ల ఒక్కనిలో కీర్తన అని చదువుతాం, కానీ ఇక్కడ గీతం అని రాయబడింది. ఆ తేడాని గమనించాలి. తర్వాత ఈ గీతము ఇశ్రాయేలీయులు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. 4వ వచనంలో చూస్తే, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి. అనగా ఇశ్రాయేలీయులు దేవుడు చూపినటువంటి కృపా విశ్వాస్యతలను ఆధారంగా రక్షించబడిన తరువాత వారికి కలిగినటువంటి ఆనందం, తరువాత భూజనులకు కలిగినటువంటి సంతోషం, తరువాత వచనాలలో 7వ వచనం నుంచి 8వ వచనం వరకు సృష్టి యావత్తు కూడా విడుదల పొందినటువంటి ఆనందం, తర్వాత 9వ వచనంలో తర్వాత జరగబోయేటువంటి దేవుని యొక్క తీర్పు ఆధారంగా జరగబోయేటువంటి రాజ్య పరిపాలన, వాటన్నిటిని గురించినటువంటి వివరణలు రాయబడ్డాయి. ఇదంతటిని కూడా కలిపి మొదటి వచనంలో యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడని చెప్తున్నాడు. మరలా ఇంకొకసారి, ఇది ఇశ్రాయేలీయులు పాడుతున్నటువంటి పాట. తర్వాత వారు కలిగినటువంటి పరిస్థితులలో విడుదల పొంది రక్షణను అనుభవించిన తర్వాత ఆ రక్షణ ఆధారంగా భూలోకంలోని సర్వనివాసులు కూడా ఆనందించదగినటువంటి స్థితిని ప్రభు నెలకొల్పినప్పుడు ఇశ్రాయేలీయులు అందరినీ ప్రోత్సాహపరుస్తూ పురికొల్పుతూ ఆయనకు స్తుతి గీతములు పాడవాలని కోరుతున్నటువంటి విధంగా కోరుతూ రచించబడినటువంటి కీర్తన. దానిలో సృష్టి యావత్తు కూడా విడుదల పొందినటువంటి అంశాన్ని 6-7 వచనాల్లో, 8 వచనాల్లో, 7-8 వచనాల్లోనూ, తర్వాత భవిష్యత్తులో ఆయన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆయన చేయబోయేటువంటి తీర్పును గురించినటువంటిది విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత మొదటి వచనంలో ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసినది. ఆదికాండం 35వ అధ్యాయం. ఆమె మృతి పొందినెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గంలో పాతిపెట్టబడెను. ఇది రాహేలు మరణించినటువంటి సందర్భంలో చదువుతున్నటువంటి భాగం. ఆవిడ చనిపోతూ కనినటువంటి కుమారుడి పేరు ఆవిడ బెనోని అని పేరు పెట్టింది. కానీ తన తండ్రి అయినటువంటి యాకోబు మాత్రం అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. బెన్యామీను అనే మాటకు అర్థం కుడి చేతి పుత్రుడు. ఇక్కడ మనం 95వ కీర్తనలో చదివినటువంటి ఆయన దక్షిణ హస్తం అంటే ఆయన కుడి చెయ్యి ఆయనకు విజయం కలుగజేసినది అని రాయబడింది. అంటే ఈ కుడి చెయ్యి బలానికి గుర్తు. అంటే ఈ యాకోబు కూడా ఒక తల్లి దుఃఖపుత్రుడని, తండ్రి కుడి చేతి పుత్రుడని పెట్టబడినటువంటి బెన్యామీను మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక రకంగా సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మన దుఃఖాన్ని అంతటిని సహించిన వాడిగా యెషయా గ్రంథం 53లో చదివినట్లుగా, తరువాత చనిపోయి పాతిపెట్టబడిన తరువాత తిరిగి లేచినటువంటి వాడుగా కుడి చేతి పుత్రుడిగా
అంటే బలాన్ని ప్రదర్శించి శత్రువులందరినీ ఓడించి తిరిగి లేచిన వాడిగా కూడా ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రెండు విషయాలు ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేర్చబడతాయో దానికి గుర్తుగా బెన్యామీను అనే పేరు ఇవ్వబడింది. ఇక్కడ మనం 98వ కీర్తనలో చదువుతున్నటువంటి ఆయన దక్షిణ హస్తం అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణాన్ని ఓడించి తిరిగి లేచినటువంటి హస్తం. తర్వాత ఆయన పరిశుద్ధ బాహు అంటే అపవిత్రత లేకుండా పరిశుద్ధంగా జీవించుతూ అపవిత్రత కలిగినటువంటి అపవాది యొక్క కుతంత్రాలన్నిటినీ ఓడించినటువంటి ఆయన యొక్క హస్తం. ఆయనకు విజయం కలుగజేసినదని అర్థం. ఈ విజయం కలుగజేయబడటం తర్వాత 2వ వచనంలో యెహోవా తన రక్షణను వెల్లడి చేస్తున్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరుచున్నాడు, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అనే దానికి వెనుక ఒక సందర్భం ఉంది. ఆ సందర్భం జకర్యా గ్రంథంలో రాయబడింది. జకర్యా 12వ అధ్యాయం 2వ వచనం నుంచి, నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదకి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాతిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఈ పాట ఈ జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ ప్రవచనం ఇంకా జరగలేదు. జరగబోయేటువంటి దానికి జరిగిన తర్వాత ఏ విధంగా అది నెరవేర్చబడి ఇశ్రాయేలు విడుదల పొందుతారో ఆ సందర్భాన్ని ఇక్కడ మనం జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో కొంతవరకు చూస్తున్నాం. తర్వాత అదే పుస్తకం 14వ అధ్యాయంలో కూడా 2వ వచనం, ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగము మంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. తర్వాత అది దేవుడు యుద్ధకాలమున యుద్ధం చేసి వారందరికీ విడుదల కలుగు చేసినటువంటి సందర్భంలో ఇశ్రాయేలీయులు ఎటువంటి పాట పాడబోతున్నారో అది ప్రవచన రూపంగా వర్ణించబడినటువంటి 98వ గీతం. తర్వాత 12వ అధ్యాయం 9వ వచనం, ఆ కాలమున యెరూషలేము మీదకు వచ్చు అన్యజనులందరినీ నేను నశింప చేయ పూనుకొనిదను. ఇక్కడ 12వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో అన్యజనులందరూ కూడా యెరూషలేమును ముట్టడి వేయటం, అప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన కొరకు వేడుకునినప్పుడు ఆయన ఒలీవల కొండ మీదకి దిగి వచ్చి అన్యజనులతో యుద్ధం చేసి వారందరినీ కూడా ఓడించేటువంటి సందర్భాన్ని ఈ 12వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో చదువుతున్నాం. ఇది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో కూడా ఉంది, 19వ అధ్యాయంలో కూడా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలై, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగిద్దోను అను చోటుకు వారిని పోగు చేసిన. ఈ విధంగా అపవాది భూలోకములో ఉన్నటువంటి రాజులందరినీ కూడా దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి ఇశ్రాయేలీయులు ఈ యెరూషలేమును ముట్టడి వేసేటువంటి వారుగా పోగు చేయబడతారు. తర్వాత 19వ అధ్యాయం 17వ వచనం నుంచి, మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండడం చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూరముఖమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్ర వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుచున్న అగ్నిగుండములో ప్రాణంతోనే వేయబడిరి.
కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీయు కడుపారా తినను. జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో కూర్చబడినటువంటి రాజుల యొక్క సమూహం ఇక్కడ 16వ అధ్యాయంలో చెప్పబడినటువంటి హర్మగెద్దోన్ అనేటువంటి స్థలం, 19వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ వధ, ఇదంతా కూడా సంపూర్ణం చేయబడుతుంది. ఆ సమయంలో ఎవరెవరైతే ఇశ్రాయేలీలు అనేక శ్రమలలో గుండా వెళ్ళిన తరువాత మిగిలినటువంటి ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ జయాన్ని, ఆ యుద్ధంలో వారు పొందినటువంటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ పాడినటువంటి పాట. దానికి ఈ 3వ వచనంలో, కీర్తన 98వ అధ్యాయం 3వ వచనంలో వారు చెబుతున్నారు, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. తర్వాత భూదిగంత నావాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇశ్రాయేలీయులకి దేవుడు తన కృపా విశ్వాస్యతలను గుర్తు చేసుకోవటం, వారిని రక్షించినప్పుడు భూజనులందరూ కూడా రక్షణ పొందటం. 2 విషయాలు ఒకే సందర్భంలో జరుగుతున్నాయి. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లేచినటువంటి అన్యజనుల రాజుల సమూహాన్నంతటినీ కూడా ప్రభువు తన సేనతో కూడా యుద్ధం చేసి వారిని వధించిన తరువాత ఇశ్రాయేలీయులు ఏం చెప్తున్నారంటే ఆయన యొక్క కృపా విశ్వాసతలను మన పక్షంగా గుర్తు చేసుకున్నాడు అని చెప్తున్నాడు. చూడండి 89వ కీర్తనలో 24వ వచనం, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైనను, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడిను. ఇది ఇశ్రాయేలుల మీద రాజుగా ప్రతిష్ఠించినటువంటి దావీదుకు గుర్తుగా, భవిష్యత్తులో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా అంటే ఇశ్రాయేలుల మీద రాజుగా, లేక ఇశ్రాయేలుల యొక్క రాజ్యానికి గుర్తుగా ఇదంతా కూడా చెప్పబడింది. ఎందుకంటే దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గురించి 2వ సమూయేలు 7వ అధ్యాయంలో చూస్తాం. 13వ వచనం, 2వ సమూయేలు 7వ అధ్యాయం 13వ వచనం, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచుదును. ఇది మనం దావీదుకి ఇచ్చిన వాగ్దానం అనుకుంటే అతని కుమారుడైన సొలొమోను యొక్క సింహాసనాన్ని గురించి ప్రభువు చెబుతున్నాడు, దేవుడు చెప్తున్నాడని అనుకోవచ్చు. కానీ సొలొమోను యొక్క సింహాసనం నిరంతరము నిలవలేదు. కానీ మన ప్రభు అయినది కనుక ఆ వాగ్దానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గుర్తుగా ఉంది. ఆ వాగ్దానం అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండోసారి వచ్చి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ప్రతిష్ఠించబడిన తర్వాత అతని యొక్క రాజ్యము నిత్యత్వములో స్థిరపరచబడేదిగా ఉంది. తర్వాత 15వ వచనంలో, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయను. కనుక ఇప్పుడు కొత్తగా స్థాపించబడబోయేటువంటి రాజ్యం సౌలు విషయంలో ఏ విధంగా కృపను కొట్టివేయబడిందో ఆ విధంగా చేయకుండా నా కృపను కనపరిచి అతని యొక్క రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకుని దేవుడు మరలా తన కృప ద్వారా మనతో వ్యవహరించి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చగలిగేటకు ఎటువంటి విశ్వాస్యత మన పక్షంగా చూపించాలో అప్పుడు వాగ్దానం చేయబడినటువంటి దావీదు, ఇప్పుడు తర్వాత ఈ సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇప్పటికి 2000 సంవత్సరాలు, ఈ 3000 సంవత్సరాల తర్వాత మరలా ఆ రాజ్యం బ్రతికించబడి వాళ్ళందరూ కూడా 1947వ సంవత్సరంలో తిరిగి ఒక రాజ్యంగా స్థాపించబడి కొంతకాలమైన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు అందరూ రాజులు వారికి వ్యతిరేకంగా లేచినప్పుడు వారి హృదయాలన్నీ కూడా ప్రభు వైపునకు తిప్పబడి వారు ప్రభువుకు మొరపెట్టినప్పుడు దేవుడు దిగివచ్చి వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి సమయంలో వారు పాడుతున్నటువంటి పాట ఆ రోజున 3000 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే దావీదుకు వాగ్దానం చేసి ఉన్నావో ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకుని అది నీ కృప ద్వారా మరలా మమ్మల్ని బ్రతికించి ఉన్నావు, లేకపోతే రక్షణ కలుగు చేసి ఉన్నావు అని పాడుతున్నారు. తర్వాత ఈ 98వ కీర్తనలో 3వ వచనం ఆఖరి భాగం, భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. దేవుడు దావీదుకి వాగ్దానం చేయక మునుపు మొట్టమొదటిసారిగా అబ్రహామును పిలిచిన తరువాత ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక వాగ్దానం అనుగ్రహించున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం,
భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం వారిని ఆశీర్వదించడం మాత్రమే కాకుండా అతని ద్వారా భూలోకంలోని జనములన్నీ కూడా ఆశీర్వదించబడును అనే వాగ్దానం ఇచ్చినాడు. దావీదుకి చెప్పబడినటువంటి కృపా విశ్వాసతని ఏ విధంగా గుర్తు చేసుకుంటానని చెప్పినాడో, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలో ఏ విధంగా నీ ద్వారా భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడతాయని చెప్పినాడో, ఈ రెండు విషయాలు మొట్టమొదటిసారిగా అప్పుడు నెరవేర్చబడటం చూస్తాం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు కొంతమంది ఇశ్రాయేలీయులు మాత్రమే రక్షించబడ్డారు. చివరికి మనం మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో 120 మంది మాత్రం మిగిలినట్లుగా చూస్తాం. దాని తర్వాత పెంతెకోస్తు దినం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చి అనేక రకాలుగా విస్తరించబడి వ్యాపించినటువంటి ఆ పరిచర్యలో తరాలన్నిటిలో కూడా చాలామంది విశ్వాసులు రక్షించబడ్డారు. కానీ భూలోకంలో ఉన్న జనులందరూ కూడా రక్షించబడటం అనేటువంటిది జరగలేదు. ఇశ్రాయేలీల్లోనూ జరగలేదు, భూలోకంలో ఉన్నటువంటి అన్యజనులలోనూ జరగలేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా లేచినటువంటి అపవాదిని, అబద్ధ ప్రవక్తను, తర్వాత దుష్టమృగాన్ని, వీళ్ళందరినీ కూడా నాశనం చేసిన తరువాత వారితో పాటు వెళ్ళినటువంటి రాజులందరినీ కూడా హతం చేసిన తరువాత తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఇశ్రాయేలులు రక్షణ పొందుట మాత్రమే కాకుండా మరి అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దాన ప్రకారంగా అతని ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా భూలోకంలోని జనములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అనేటువంటిది నెరవేర్చబడుట అప్పుడు మనం చూడగలుగుతాం. దానిని ప్రవచిస్తూ రాయబడినటువంటి గీతం. తర్వాత 5వ వచనం, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి, సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి, బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవాని సన్నిధిని సంతోషధ్వని చేయుడి. ఈ విధంగా పాడి విడుదల పొందినటువంటి రక్షించబడినటువంటి ఇశ్రాయేలీయులు, మరి రక్షణ చూచినటువంటి సర్వజనులు, అన్యజనులందరూ కూడా కలిసి పాట పాడమని ఇశ్రాయేలీయులు అన్యజనులైన వారిని పురికొల్పుతున్నారు. వారు ఏం చెప్తున్నారంటే మీరు 4వ వచనం, ఆర్భాటముతోనూ సంతోషముతోనూ కీర్తనలు పాడుడి. మీరంటే ఎంతో ఉత్సాహంతో కీర్తనలు పాడండి. తర్వాత సితారా తీసుకొని పాడండి. ఈ సితారా అనేటువంటిది ఒక మెల్లని ఎంతో ఆహ్లాదకరంగా అయిన వాయిద్యానికి గుర్తుగా ఉంది. తర్వాత బూరతోనూ, తర్వాత 6వ వచనంలో బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ అని చెప్పబడింది. చూడండి, ఈ బూరల గురించి ఇక్కడ సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో రాయబడింది. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనం, మరియు ఉత్సవ దినమందును నియామక కాలముల యందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులు గాని సమాధాన బలులను గాని అర్పించినప్పుడెల్లా ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండను. మీ దేవుడైన యెహోవాను నేనే. తర్వాత 8వ వచనంలో అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. ఈ బూరలు యాజకులు ఊదుతారు. సితారా లేవీలు వాయించేటువంటి వాయిద్యం, అది ఒక వాయిద్యం. కనుక లేవీలలో ఉన్నటువంటి ఇంకా ప్రత్యేకించబడినటువంటి యాజకులైన వాళ్ళు బూరలు, లేవీలు సితారా. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి 4వ వచనంలో చెప్పబడిన సర్వభూజనులారా, వారందరూ పాడినటువంటి ఆర్భాటము, సంతోషగానం. 4వ వచనంలో జనులందరూ, 5వ వచనంలో లేవీయులు, 6వ వచనంలో యాజకులు. ఈ విధంగా ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని చూపించుతూ పాడేటువంటి విధంగా దానిలో కలిసి ఉన్నారు. తర్వాత కీర్తనలు 81వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినముకు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. సో ఈ అమావాస్య నాడు, పున్నమి నాడు అంటే అది ఈ అమావాస్య తర్వాత ప్రారంభం కాబోతున్నటువంటి నెల పొడుపు, అంటే ఇక వెలుగు రాబోతున్నది అనే దానికి గుర్తుగా. తర్వాత పున్నమి నాడు అంటే నిండు చంద్రుడు అనగా సంపూర్ణమైనటువంటి వెలుగును
మనము చూడగలిగినటువంటి రీతిలో ఉన్నటువంటి దినము అని. ఆ రోజున 2 రోజుల్లో కూడా కొమ్ము ఊదాలి. తర్వాత పండగలలో ఊదాలి. ఇప్పుడు 98వ కీర్తనలో మనం చదువుతున్నటువంటి సందర్భం ఎటువంటిదంటే ఆ పండగ లాంటిది, ఉత్సవ కాలం లాంటిది. తర్వాత మనందరం కూడి రాగలిగినటువంటి సమయం లాంటిది. ఎంతో సంతోషించి ఆర్భాటంతో ఉత్సవాన్ని జరుపుకొనవలసినటువంటి ప్రభు యొక్క పరిపాలన ప్రారంభ దినమైనది. సమస్తమైనటువంటి దుర్నీతితోనూ దుష్టత్వంతోనూ నిండి ఉన్నటువంటి భూలోకము, మనుషులందరిలో ఉన్నటువంటి పాప సంబంధమైన స్వభావం యొక్క అధికారి నుంచి విడుదల పొంది ఒక నూతన శకాన్ని ప్రారంభించడానికి నెలపొడుపు రోజున జరుపునవలసినటువంటి ఒక ఉత్సవ దినం లాంటిది. తర్వాత సంపూర్ణమైన వెలుగులో మనం జీవించగలగటానికి మన ప్రభువే భూమి మీద రాజుగా చేయబడుతుండగా ఆ వెలుగులో జీవించడానికి పనికి రాగలిగినటువంటి నూతనమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆరాధించుతూ పాటలు పాడుతూ ఉండవలసినటువంటి దినమైనది. మనందరం కూడా ఎవరెవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు 2వ రాకడలో ఉంటారో వాళ్ళందరూ కూడా దీనిని చూడగలుగుతారు, అనుభవించగలుగుతారు. తర్వాత 7, 8 వచనాలు. సముద్రమును దాని సంపూర్ణతయో ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతాం, సృష్టి యావత్తు కూడా దాసత్వమునకు లోపరచబడి ఉండగా అది జ్యేష్ఠపుత్రుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ, జ్యేష్ఠపుత్రులు ప్రత్యక్షపరచబడినప్పుడు వారు కూడా విడుదల పొందుతారు అనేటువంటి నిరీక్షణ కలిగి వేచి ఉన్నది. ఈ జ్యేష్ఠపుత్రులు అంటే ఈ సృష్టి అంతా యావత్తు కూడా విడుదల పొందటానికి వాళ్ళు ఎందుకు రావాలి అంటే, ఈ సృష్టి ఏలబడాలి అంటే మొట్టమొదటిలో దేవుడు సృష్టించిన తరువాత ఆ సృష్టి అంతటి అధికారాన్ని కూడా దేవుడు మనుషుడికి అప్పచెప్పాడు. మనిషి తాను చేసినటువంటి పాపం వలన ఇప్పుడు ఇదంతా కూడా శపించబడి వ్యర్థముగా లోపరచబడి ఉన్నది, అంటే వేరే వాడికి లోపరచబడి ఉన్నది. దాని నుంచి మరలా విడుదల పొందుతాననేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నది. సంపూర్ణ సిద్ధి పొందినటువంటి జ్యేష్ఠపుత్రుల యొక్క సంఘము మరలా తిరిగి ప్రత్యక్షమైనప్పుడు ఈ సృష్టి మీద వారు సరైన విధంగా రాజ్యం చేయగలుగుతారు. కాబట్టి అది విడుదల పొంది దేవుడు సృష్టించినటువంటి నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఉద్దేశాన్ని చక్కగా బయలుపరచబడగలిగే విధంగా ఉండగలదు. కాబట్టి కొండలు చప్పట్లు కొట్టడం, సముద్రం ఘోషించటం, నదులు చప్పట్లు కొట్టడం, అందరూ కూడా గెంతులు వేయచు పాటలు పాడటం అనేటువంటిది సృష్టి విడుదల పొందినటువంటి సందర్భంలో సంతోషంతో ఉన్నది అనే దానికి గుర్తులు అవన్నీ. నిజంగా నదులు చప్పట్లు కొట్టడం అంటే లేకపోతే పర్వతాలు కొండలు గంతులు వేయటం అనేది కాదు. అవి విడుదల పొందినటువంటి సంతోషంతో అవి సృష్టించబడినటువంటి వాటి యొక్క ఉద్దేశాన్ని సృష్టికర్త యొక్క కొరకు నెరవేర్చబడేటువంటి సమయం ఆసన్నమైనదని దానికి గుర్తు. దాని తర్వాత కనుక చూస్తే 9వ వచనంలో, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. ఇప్పుడు గనక మనం చూసినట్లయితే కీర్తన 82వ అధ్యాయంలో 1వ వచనం నుంచి, దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. ఇది దేవుడు పరలోకములో తన సభను తీర్చి దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి దేవదూతలను ఆరోపిస్తున్నటువంటి సందర్భం. వారు ఏం చేస్తున్నారంటే అన్యాయముగా తీర్పు తీర్చేవారుగా భూలోకంలో వారు ఉన్నారు. తర్వాత ఇక్కడ ఎవరైతే దేవుడిని ఎరగకుండా ఉన్నారో వారి పక్షంగా పక్షపాతం చూపించి భక్తి కలిగిన వారిని హింసించేవారుగా ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేవదూతలు వారందరినీ కూడా పరలోకంలో దేవుడు తీర్పు తీరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. వారు ఇంకా ఏం చేసేవారుగా ఉన్నారంటే ఆ దేవదూతలు 3వ వచనం, పేదలకును తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారిని దీనులను న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ఈ విధంగా వారందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి తీర్పులు తీరుస్తూ ఈ లోకం అంతటినీ కూడా వేరైనటువంటి విధంగా నడిపించేవారుగా ఈ ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి
ఆ దేవదూతల ప్రవర్తన వలన భూలోకంలో ఉన్నటువంటి మనుషులు ఇటువంటి విధంగా జీవించబడ్డారు. తర్వాత కనుక చూసినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండను. మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు అతడు తీర్పు తీర్చేటువంటి విధం ఇది అనిగా వ్రాయబడింది. ఇప్పుడు ఏ విధంగా తీర్పు తీర్చబడుతున్నది అనేటువంటిది కీర్తన 82వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇప్పుడు మనం 98వ అధ్యాయంలో చదువుతున్నటువంటిది ఏంటంటే, ఆయన భూమిని తీర్పు తీర్చుటకై, అంటే 82వ అధ్యాయంలోను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విధంగా కాకుండా ఏదైతే లోకంలో అన్యాయము, అక్రమము, భక్తిహీనత అవన్నీ విస్తరించి ఏది తప్పో అది ఒప్పుగా చేయబడి బలవంతంగా చేయబడుతున్నటువంటిది, తప్పుని అనేక మంది ఒప్పుగా నిరూపించటానికి ప్రయత్నం చేసి దానిని స్థిరపరుస్తూ మనుషులందరూ కూడా అన్యాయంగా, అక్రమంగా జీవించడానికి వారందరినీ కూడా ముందుకు సాగిస్తున్నటువంటి ఒక గొప్ప బలమైనటువంటి శక్తికి ఆధారంగా జీవించబడుతున్నటువంటి జీవితాలు మన ఎదుట కనపడుతున్నాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ విధంగా కాక అది భక్తి కలిగిన మన విశ్వాసులైన వారందరూ కూడా ఏ విధంగా దేవుని ఎదుట జీవించాలని కోరుతారో, దేవుడు చేయాలని కోరుతారో అది చక్కగా జరిగించబడుతుంది. ఎందుకనగా ఆయన నీతిని బట్టి లోకమునకు తీర్చును, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చును. ఆ విధంగా న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి ఏది దేవుని పరలోకములో ఉన్న దేవుని ఎదుట సరైనదో ఆ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ రాజ్యాన్ని స్థాపించినప్పుడు నీతి న్యాయములు ఆయన సింహాసమునకు ఆధారభూతములుగా చేయబడి, ఇప్పుడు బలాత్కారంలో దోచుకుని వారి చేత దోపిడీ, అన్యాయము, అక్రమము ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ విధంగా విస్తరిస్తున్నాయో వాటన్నిటి యొక్క అంతాన్ని మనం చూడగలుగుతాం. కనుక అప్పుడున్నటువంటి అన్యజనులైన వారందరూ కూడా, భూలోకంలో ఉన్న వారందరూ కూడా సంతోషంతో ఆనందించగలుగుతారు. ఇదంతా కూడా ఇశ్రాయేలీయులు ఏ విధంగా వారు సంతోషాన్ని అనుభవించబోతున్నారో దానికి గుర్తుగా ప్రవచించబడినటువంటి కీర్తన. మరి విశ్వాసులను మనం ఏ విధంగా చూసుకోవాలి? ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన వచ్చి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు జరిగించేటువంటి సంఘటన. కానీ విశ్వాసులమైన మనం ఆయన భూలోకంలోనికి వచ్చి ఈ యుద్ధం చేయబడటానికి మునుపుగానే జయించినటువంటి విశ్వాసులను ఆయన కొనిపోబోతున్నాడు. వారు ఆయనతో పాటుగా ఉండి ఈ భూలోకంలో నీతి న్యాయములు జరిగించుతూ తన రాజ్య పరిపాలనలో ఉండటానికి ఆయనతో పాటుగా ఉండేవారుగా ఉన్నారు. వారందరూ కూడా జ్యేష్ఠపుత్రుల సంఘమని, తర్వాత ఆ ప్రథమ ఫలములని, ఎందుకంటే ఆ ప్రథమ ఫలముల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి కూడా ఎదురు చూస్తున్నది. వారందరూ కూడా ప్రత్యక్షమైనప్పుడు మహిమలో ప్రభుతో కూడా ఈ సృష్టి యావత్తు కూడా విడుదల పొంది నీతి న్యాయములు అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సింహాసనం స్థాపించబడి ఆ రాజ్య పరిపాలనను సాగించటానికి దానిలో సభ్యులుగా, అధికారులుగా, ఆ పరిపాలనను కొనసాగించేటువంటి బిడ్డలుగా ఈ జ్యేష్ఠపుత్రుల సంఘము, ప్రథమ ఫలములతో నింపబడిన పిలువబడుతున్న మనము, ఎవరైతే ఆ ప్రభు రాకడకు మునుపు, భూలోకానికి రాక మునుపే లేవనెత్తబడి మహిమలో ఆయనతో పాటుగా ఉన్నటువంటి వారు, ఆయనతో పాటు సేనగా వచ్చి అపవాదిని, అబద్ధ ప్రవక్తలను, అతనితో పాటు కూడి ఉన్నటువంటి రాజులందరినీ కూడా ప్రభు యొక్క బలం చేత ఓడించినటువంటి వారు. కనుక మనము ఆ గొప్ప ఈ భూమి మీద సువర్ణమైనటువంటి పరిపాలనను దేవుడు అందించబోయేటువంటి సమయానికి ఎటువంటి సిద్ధపాటు మనలో ఉండాలో అది మనం సరైన విధంగా పరీక్షించుకుంటూ దేవుని రాకడకు ఎదురు చూచినట్లయితే మనము కూడా దానిలో పాలువారంగా దేవుడు తన కృప ద్వారా, విశ్వాసత ద్వారా సిద్ధపరచగలడు. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరు కోరిన విధంగా మేము జీవించగలుగుటకు కావలసిన దయను కనపరిచి
మా ప్రభు యొక్క మహిమ కలిగినటువంటి రక్షణను రాకడను వీక్షించటానికి సరైనటువంటి సిద్ధపాటు కలిగిన మనసుతో ఉండుటకు మాకు సహాయపడండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.